నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. పలు సమస్యలపై అర్జీల స్వీకరణ. గూడూరు పాలిటెక్నిక్ కాలేజ్ ఇండియాలోనే మైనింగ్ కాలేజీల్లో 4వ స్థానంలో ఉండడం సంతోషంగా ఉందని, క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, గెలుపు ఓటమి సహజమని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు పాలిటెక్నిక్ కాలేజ్ ఇండియాలోని మైనింగ్ కాలేజీలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలేజ్కి వచ్చే రోడ్డు అధ్వానంగా ఉందని, కొత్త రోడ్డు వేయించామని గుర్తు చేశారు. పురుషులకు దీటుగా మహిళలు కూడా క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, మహిళా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అనంతరం జరిగిన రన్నింగ్ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ కుమార్, ప్రియ, రవికృష్ణ, వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, పిల్లు చెంచురామయ్య, వెంకటేష్, ముమ్మడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. ఈరోజు మా గూడూరులో పాలిటెక్నిక్ కాలేజీలో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరగడం నిజంగా మా అందరికి కూడా గర్వకారణం. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు, ఈ పాలిటెక్నిక్ కళాశాల 1957లో స్థాపించబడిందని చెప్పి, అలాగే ఇండియాలో ఉన్నటువంటి మైనింగ్ ఇన్స్టిట్యూట్లో మన గూడూరు కూడా 4గుట్లో ఒకటిగా ఉందని చెప్పారు. నిజంగా చాలా గర్వకారణం. ఇండియాలో 4 ఇన్స్టిట్యూట్ అంటే తమాషా విషయం కాదు. అలాగే మీ అందరికీ తెలుసో తెలియదు, నేను కూడా పక్కన ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ని. అలాగే మన చెంచురామయ్య కూడా ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంటే. మాతో ఎలక్షన్స్, చివరి ఎలక్షన్స్ ఈ కాలేజీలో మాకు తెలిసి రవీందర్ రెడ్డి, ఆయన లాస్ట్ చైర్మన్ అనుకుంటాను నాకు తెలిసి. అక్కడ ఆ కాలేజీలో నేను చైర్మన్ని, చెంచురామయ్య సెక్రటరీ. మాతో కాలేజీలో ఎలక్షన్స్ అని కూడా ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా కాలేజీ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడే మన జాయింట్ డైరెక్టర్ గారు మీకు అన్ని విషయాలు చెప్పారు. ఖచ్చితంగా ఏదన్నా పొరపాటు ఏమైనా జరిగితే మీరు డైరెక్ట్గా ఎంపైరీకి పోయి కంప్లైంట్ చేయాలి, కానీ మీరు మీ తోటి జట్టుపై ఉన్నటువంటి పిల్లలతో వాగ్వివాదానికి దిగకూడదని చెప్పి కూడా చెప్పారు. నిజంగా అది వాస్తవం. ఎందుకంటే నిర్ణయించేది ఎంపైర్లు. వాళ్ళు చెప్పిన విధంగా మీరందరూ ఆడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చాలా సంతోషం. మహిళలు కూడా ఏమాత్రం మగవాళ్ళకి తీసుకోకుండా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నందుకు ముందుగా మహిళలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళలు జీవితంలో పైకి రావాలి, స్వయం బుద్ధితోనే వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకు ఎగరాలన్నటువంటి ఆశయం కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా మహిళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, అలాగే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఈ కాలేజీలోనే కాదు, ఇప్పుడు 11 పాలిటెక్నిక్ కళాశాలలు వచ్చారు. మీరు కూడా మంచి స్థాయిలో మంచి ఉద్యోగాలకి పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే స్పోర్ట్స్లో బాగా రాణించిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా రాణించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా గూడూరు పిల్లలకు కూడా తెలియజేస్తున్నాయా, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ రోడ్డు అంతా అన్యాయంగా ఉండింది. ఇక్కడ నేనే రోజు ఈ రోడ్డు వేయించా. అలాగే నేను కాలేజీ చైర్మన్గా ఉన్నప్పుడు మొత్తం రోడ్డు అంతా ఇబ్బంది. కాలేజీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు. నెల్లూరులో ప్రజా విజ్ఞప్తులు దినమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే నేను ఇక్కడ నుంచి ఒక 10 మంది స్టూడెంట్స్ని తీసుకెళ్లి పెద్దానికి ఆ రోజు రికమెండేషన్ ఇస్తే, తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ ఆర్ఎండ్బి మినిస్టర్ అయిన తర్వాత వెంటనే మన కాలేజీ రోడ్డు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు
పుట్టినోడిని, ఇక్కడ చదివినోడిని, ఇక్కడ పెరిగినోడిని. గూడూరులో మ్యాక్సిమం ఉన్నంత వరకు అన్ని కార్యక్రమాలు చేశాం. అలాగే ముఖ్యంగా మీ విజయ్ కుమార్ గారు నాకు చాలా ఆప్తులు, మిత్రులు. నేను చెప్పకూడదు కానీ ఆయన మొట్టమొదట ఓటేసి నాకు ఫోన్ చేసి, అదే నీకు మొట్టమొదటి ఓటేసానని చెప్పి ఆ రోజే చెప్పారు ఫోన్ చేసి, ఖచ్చితంగా మీరు గెలుస్తారని చెప్పారు. సంతోషం సార్. కాబట్టి ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజీలో మా ప్రిన్సిపల్ గారు అందరూ కూడా గర్ల్స్ మీట్కి ఇనాగరేట్ చేయడానికి వచ్చినటువంటి ప్రియతమ ఎమ్మెల్యే గారు డాక్టర్ ఆశం సునీల్ కుమార్ గారు, ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా అల్లిమిని విజయ్ కుమార్ గారు, మిగతా కూడా ప్రముఖులు, 11 కాలేజీల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు, అదేవిధంగా వాళ్ళతో పాటు వచ్చినటువంటి పీడీలు కావచ్చు, స్టాఫ్ మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లోకల్ కాలేజీ నుంచి డిజిగ్నేట్ చేయబడినటువంటి పీడీలు, పీఈటీలు, ఈ కాలేజీకి సంబంధించినటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ యొక్క IPSGM ఇనాగరేషన్లో మీరందరూ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మీ అందరికీ శుభాభివందనాలు. మీరందరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్ కలిగి పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డిసిగ్నేటెడ్ పీఈటీలు, పీడీలు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అకంపెనీ అయినటువంటి స్టాఫ్ కొంతమందికి ఈ యొక్క రూల్స్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఆట జరిగేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డెసిగ్నేటెడ్ పీఈటీలు కానీ ఆ కమిటీలు ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా చెప్తారు. చిన్న చిన్న విషయాలను మీరు గొడవ పెట్టుకోవద్దు. ముఖ్యంగా స్పోర్టివ్ స్పిరిట్ని పోగొట్టుకోకూడదు. ఇంకో విషయం చెప్తున్నాను, ఏ గేమ్లో అయినా కానీ వాక్ ఓవర్ ఉండకూడదు. దట్ ఈజ్ హైయెస్ట్ నెగ్లిజెన్స్. వాక్ ఓవర్ అంటే ఇది చిన్న పొరపాటు తినేటప్పుడు మేము ఆడమని వెళ్ళిపోకూడదు. Next, about this polytechnic, in 1965, the institution was updated as polytechnic with 3 additional branches: electrical, civil and mechanical engineering. Government ceramic institution was brought under this administrative control of Principal Government Polytechnic in year 1970, and in 87 it is separated, and it is continuing with a state institution. And recently the institution formed alumni association at this institution with nearly 1,000 members. They developed boys hostel with an amount of nearly 13 lakh rupees. So now we are accommodating nearly 90 students at present due to their cooperation with this institution. And in good olden days, it is very difficult to get a seat in polytechnics. Therefore, తిరుపతి జిల్లా గూడూరు పట్టణాన్ని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. ఉదయం 9 గంటలు అయినప్పటికీ పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణ ప్రజలు పొగమంచు ప్రకృతి అందాన్ని చూస్తూ ఆస్వాదించారు. ధనుర్మాసంలో పొగమంచు కనబడటం ఆనవాయితీగా వస్తుంది. పొగమంచు కారణంగా గూడూరు పట్టణం కొత్త శోభాయాన్ని సంతరించుకుంది. పట్టణ ప్రజలు పొగమంచులో వెళుతూ సరికొత్త అనుభూతిని పొందారు.
ప్రగతి సేవా సంస్థ గూడూరు జనవరి 12వ తేదీన ప్రగతి సేవా సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రగతి వారోత్సవాల్లో భాగంగా గురువారం గూడూరులోని బాలాజీ నగర్లో ప్రగతి ఆఫీస్ నందు కీర్తిశేషులు అన్నంగి రమణయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు అయిన అన్నంగి భాస్కర్రావు సహకారంతో 50 మంది మహిళలకు చీరలను మరియు వెజిటేబుల్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ జనవరి 1 నుంచి 12వ తేదీ వరకు సంస్థ వారోత్సవాలలో భాగంగా 2వ కార్యక్రమం జరిగిందని, ఈ జనవరిలో అనేక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు పయ్యావుల మురళీ నాయుడు, కేఆర్ఎం కుమార్ నాయుడు, మెడనూరు సురేష్ రెడ్డి, కోట వెంకటేశ్వర్లు, పిల్లల శ్రీను, పోతిరెడ్డి పెంచలయ్య, డిష్ నాగరాజు, సంచి, మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 1 నుంచి 12వ తేదీ దాకా మాకు వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాతలు అనేటువంటి ఈ విధంగా బట్టలు అయితేనేవి, భోజనాలు అయితేనేవి ఇవన్నీ అందించినందువల్ల వాళ్ళకి ఎంతో పుణ్యం కలుగుతుంది. మెయిన్ దాన్ని సక్రమైన సన్మార్గంలో నడిపించేవాడు మా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఏ ముహూర్త బలంలో పెట్టామో అది కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పాడు. అది 100% కరెక్ట్. కానీ అధ్యక్షుడు ఏంటంటే కొట్టవల్ల విక్రమార్కుడు మా అధ్యక్షుడు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారు కాబట్టి దాతలు కూడా ముందుకు వచ్చి సహకరించి మాకు ఎంతో సహకరిస్తున్నందుకు వాళ్ళకి శిరస్సు వంచిన నమస్కారాలు చేస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తూ మా అధ్యక్షులు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. సేవే లక్ష్యం సేవే పరమార్థం అనే నినాదంతో ప్రగతి సేవా సంస్థ స్థాపించడం జరిగింది. మన ప్రగతి సేవా సంస్థ స్థాపించి 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మన అధ్యక్షుల వారు 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఆయన నిర్ణయం మేరకు ఈరోజు రెండో రోజు అంటే రెండో రోజు జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ 2వ రోజులో భాగంగా అన్నంగి రమణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అన్నంగి భాస్కర్రావు గారి సంపూర్ణ సహకారంతో 50 మంది మహిళలకు చీరలు అయితేమి, అదేవిధంగా మండల పరిధిలోని చిట్టమూరు గ్రామంలో గురువారం జరుగుతున్న రెవెన్యూ సదస్సులు ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు, ఎంఆర్ఓ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ నిరంజన్, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. कार्यक्रम మీ అధికార వాళ్ళకి, మీ విలేజ్ వాళ్ళకి, విలేజ్ నివాసులకి నా తరఫున నుంచి అందరికీ నమస్కారం. మీ అందరికీ కొత్త సంవత్సరానికి నా తరఫున నుంచి హార్దిక శుభాకాంక్షలు. ఈరోజు మీకు అందరికీ ఐడియా ఉంది, చిత్తమూరుకి రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నది. ఈ రెవెన్యూ సదస్సులు గత 4 వారం నుంచి జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఈ రెవెన్యూ సదస్సులు ముఖ్య ఉద్దేశం అంటే అన్ని డిపార్ట్మెంట్ నుంచి మీ ఊరికి ఇక్కడ వచ్చి మీతో మీ సమస్య తీసుకొని మీకు ఒక ఉచిత సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఒక మంచి ఆలోచన. అది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఇది ఏ గ్రామంకి ఏమేమి సమస్య ఉంది, లోన్ పెండింగ్ సమస్య ఉంది, అది అన్ని రిజాల్వ్ చేయడానికి అన్ని అధికారి ఇక్కడ వచ్చి మీకు ఒక సమాధానం ఇస్తానికి ప్రయత్నం మనం చేస్తున్నాము. దీంట్లో అది కూడా ఉంది, ముఖ్యంగా మీకు కొన్ని సర్వీసెస్ కావాలంటే ఈరోజు ఆ సర్వీసెస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అది కూడా మాన్య గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశ ప్రకారంగా ఉంది. ఇక్కడ మీతో నా రిక్వెస్ట్ అంటే ఏంటి, మీకు ఏమేమి సమస్య ఉంది అది ఇక్కడ చెప్పండి. మీ సమస్యతో పాటు కూడా మీ గ్రామంకి ఎక్కడైనా గారికి, ఎంపీడీఓ గారికి, వేదికలు ఇచ్చిన పెద్దలకు, అదేవిధంగా ముందున్న పర్టికులర్గా చెప్పారు.
ఎక్కడైతే మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో మన భూముల్లో, అంటే మంది పట్టా ఏంటది కానీ మన పేరుతో ఉండదు. కొన్ని ఒకే తండ్రికి 3 పిల్లలు ఉంటే వాళ్ళు పంచుకుంటారు కానీ వాళ్ళకి ఇంకా పట్టాలు అవ్వు. అది కాకుండా కొంత డాట్ ల్యాండ్స్, అది కాకుండా కొంత మనం అసైన్మెంట్ పట్టాలు, అలాంటి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే అవి రెక్టిఫై చేసేదానికి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి సూచనలతో ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు సబ్ కలెక్టర్ గారు చిట్టుమూరుకు రావడం అదృష్టంగా భావిస్తాను. ఏదన్నా కూడా మనకు గూడూరులో సబ్ కలెక్టర్ గారు ఉండడం అనేది చాలా రేర్. సబ్ కలెక్టర్ గారు ఆఫీసులో ఉంటే మనకు మామూలుగా ఆర్డీఓ గారు ఉంటారు, కానీ మనకు డైరెక్ట్ గా సబ్ కలెక్టర్ గారే మనకు ఉండడం మన అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఏ పని అయినా కూడా స్పీడ్గా అయిపోతాయి, ఎక్కడ ఆలోచించే పరిస్థితి లేకుండా ఆ ప్రాబ్లమ్ ని మాక్సిమం రెక్టిఫై చేసేదానికి కూడా మన సబ్ కలెక్టర్ గారు ఖచ్చితంగా సహాయం చేస్తున్నారు. కూడా మాకు ఎక్కడ పోయినా వేదికల్లో సమావేశంలో మాకు ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు సబ్ కలెక్టర్ గారి గురించి, ఫాస్ట్ గా జరిగే పనులు మీరు డైరెక్ట్ గా పోయి సబ్ కలెక్టర్ గారు ఇష్యూ చెప్పండి లెటర్స్ కానీ. సో అలాంటి సబ్ కలెక్టర్ గారు మాకు ఉండడం, మంచి ఎంఆర్ఓ గారు మనకి ఉన్నారు. మేడం గారు, మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ రిజిస్టర్ చేయించుకోండి. మీ భూమి దగ్గరకు వస్తారో, మీ భూమిని చూస్తారో, అక్కడే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి తిరిగి మీకు ఈ మన పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మరి ఏదో ఏ అవకాశం ఉన్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు ఆయన అధికారం ఉన్నప్పుడే మనం ఏ పని చేయించుకోవాలా. కాబట్టి ఖచ్చితంగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో నిన్న రాత్రి బాయిలర్ పేలి 6 మంది కార్మికులు గాయపడ్డారు. 2 కార్మికుల పరిస్థితి విషమంగా ఉండడంపై మేనుకూరు ఇండస్ట్రియల్ క్లస్టర్ కన్వీనర్ చాపల వెంకటేశ్వర్లు మీడియా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ యాజమాన్యంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి ₹1 కోటి చొప్పున, గాయపడిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై తనిఖీలు జరిపి భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా సేఫ్టీ అధికారులు తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. జిల్లా సేఫ్టీ ఉన్నతాధికారులు మామూళ్ల మత్తులో నిద్రపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనుకూరు, మాంబట్టు, శ్రీ సిటీలో పనిచేస్తున్న కార్మికుల భద్రత గాల్లో దీపంలో తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు విచారణ బృందం ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలు అన్నింటిపై తనిఖీలు నిర్వహించి కార్మికులకు రక్షణ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు మురళీ, నాని తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో నిన్న రాత్రి ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బాయిలర్ పేలి 6 మంది కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. 2 కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. మేము ఇవాళ కార్మిక సంఘంగా ఎవరికైతే గాయపడ్డారో ఆ గాయపడ్డ కార్మికుల కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలనేసి మేము కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా జిల్లా సేఫ్టీ అధికారులని మేము ఒకటే ప్రశ్న తెలుసుకున్నాం. ఇవాళ మేనకూరు కానివ్వండి, మాంబట్టి సజ్జన కానివ్వండి, కార్మికుల ప్రాణాలు ఇవాళ గాల్లో దీపాలలా కలిసిపోతా ఉన్నాయి. సేఫ్టీ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకనైనా సరే ఈ సేఫ్టీ సంబంధించిన జిల్లా శాఖ ఉన్నతాధికారులు ఈ తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, అదేవిధంగా మేనకూరు సెజ్జి కానివ్వండి, మాంబట్టు, శ్రీ సిటీ సెజ్జుల్లో కార్మికుల యొక్క సేఫ్టీ గురించి, భద్రతా ప్రమాణాల గురించి పూర్తి స్థాయిలో విచారణ చేసి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా ఈ పరిశ్రమ ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమకు సంబంధించి భద్రతా వైఫల్యం సంబంధించి కార్మికుల కుటుంబాలు రోడ్లు పడ్డారు, కాలిపోవడం ఇదంతా కూడా బాధాకరం. ఇకనైనా సరే పోలీస్ శాఖ ఈ ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకునేసి కార్మిక కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు గ్రామంలో గురువారం జరుగుతున్న రెవెన్యూ సదస్సులో పాల్గొన్న గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో అర్జీల పట్ల పరిష్కారం చేస్తామని, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని గ్రామస్తులకు మరియు మండల ప్రజలకు తెలియజేశారు. పలు సమస్యలపై అర్జీలు స్వీకరించిన తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ అన్నపూర్ణారావు, పీఎం. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్, వీఆర్ఓ హరిబాబు, సీనియర్ బీజేపీ నాయకుడు పి కృష్ణయ్య, సీనియర్ టీడీపీ నాయకుడు కె దయాకర్ తదితరులు పాల్గొన్నారు. అది సేమ్ అర్జీ మళ్ళీ ఇవ్వడానికి వీల్లేదు.
అది వాస్తవానికి ఉంది ఇది రెండు సార్ ఇక్కడే రీసర్వే కంప్లీట్ అయింది సార్. రీసర్వే కంప్లీట్ అయింది సార్. ఎప్పటివరకు ఎవరు రాలేదా సార్? ఒక్కరు వచ్చారు సార్ ఆల్రెడీ రీసర్వే రిజిస్టర్ అది ఎన్ని రిజర్వ్ చేశారో మొత్తం ఎన్ని వచ్చింది? 10 వచ్చేసారు ఈ విలేజ్. ఈరోజు బకాడు మండల్కి ఉత్తర పోలం తర్వాత చెరుకు ముల్లం గ్రామ్కి రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నది. ఫస్ట్ హాఫ్కి ఉత్తర పోలం గ్రామంకి, సెకండ్ హాఫ్కి చెరుకు ముల్లం గ్రామంకి జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులు మీ అందరికీ తెలుసు, మన ముఖ్య ఉద్దేశం అంటే అన్ని డిపార్ట్మెంట్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఫారెస్ట్, ఎండోమెంట్, పోలీస్ నుంచి అన్నీ మీ ఇంటికి వచ్చి మీకు మీ సమస్య మీరు తీసుకొని మీకు ఒక సమాధానం ఇవ్వడానికి ఆనరబుల్ సీఎం గారు తరఫున నుంచి ఒక మంచి ప్రయత్నం. సో దీనికి అన్ని రికార్డ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అన్ని సర్వీస్ మెంబర్స్ ఆర్ ఆల్సో దేర్. సో ఇక్కడ ప్రయత్నం అంటే ఫీల్డ్ విజిట్ కావాలంటే ఫీల్డ్ విజిట్ కూడా చేసి ఇక్కడే మీకు సమాధానం ఇవ్వగలిగితే అది ఇస్తాము. లేకపోతే ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది. ఆ ఎస్ఎల్ఏ పీరియడ్కి లోపల అందరికీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. నాది మీతో రిక్వెస్ట్ అంటే ఏంటి, రెవెన్యూ సదస్సులకి మీ ఆల్రెడీ అన్ని మండల్కి షెడ్యూల్ ఆల్రెడీ ఉంది. 8 జనవరి వరకు ఇప్పుడు జరుగుతుంది. రిమైనింగ్ విలేజ్కి కూడా మీరు అందరూ మీ రెవెన్యూ సదస్సులకి ప్లీజ్ టేక్ బెనిఫిట్. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారు స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఇక్కడ పెట్టున్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు నడుమ వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ముంగర రవీంద్రరెడ్డి, లలితమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, वेंकटेशाय नमः। अयोध्या मथुरा मायी काशी गांधी अवंतिकापुरी द्वारवती चैवास्तैक्षा मोक्षदायकाः स सुधा श्राविणं दिग्धभक्तप्रियन्तं तरुं कल्पादिवृक्षकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम् आप्यायस्व स्वमेधेतो स्वदोक्षमः कृष्णयां भवाभादुश्च गन्धे क्षीरेण स्नग्धयामि हरिः ओम् वसन्तोक्षासिधाक्षं ग्रीष्महित्वसलद्धविः समबद्धता पद्यां भूमिद्यः श्रोत्रास्तेः धाता पुरस्तात् क्षमजा जहार विदधप्रोपमेति तद्गुरुश्च विश्वनाथः सर्वोदनाय नमः भूतवासाय नमः भूतभविष्यद्वतिताय नमः कालातीताय नमः मृत्युञ्जयाय नमः अमर्ताय नमः वरदाभिप्रदाय नमः जीवाधाराय नमः सर्वाभादुच्चे नमः अकर्मणेश्वं नमः पुण्यश्लोकीत्राय नमः दीर्घाय नमः सहस्रपरमा देवी शतमूला शताङ्कुराः सर्वाङ्घारतमे पापं धूर्वादुषुप्तनाशिनी श्री समर्थ सद्गुरु सर्वरोग विनाशाय सकल सिद्धिप्रदायिने भक्तरक्षण दीक्षाय साई देवाय मंगलम प्रभावमतुलं
धातापि वक्ता क्षमः सद्वत्स्या शरणं कृताञ्जलिपुट सम्प्राप्तितोऽस्मि प्रभो श्रीमत्साई। सद्गुरु साईनाथ महाराज के भगवते नमो नमः। ओम सच्चिदात्मने नित्यानंदाय परम सुखदाय नमो వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యలపై అర్జీల స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.